శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి. సంక్రాంతి 3 రోజుల పండుగలో రెండో రోజు చక్కగా ఆనందంగా సంక్రాంతి రోజు నిన్న పిండి వంటలు అవన్నీ చేసుకొని ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా గడిపేశాం. ముఖ్యంగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి చాలా కాలం తర్వాత నిన్న సంక్రాంతి వచ్చింది. కుటుంబ పరంగా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా, ఫన్ ఎంటర్టైన్మెంట్గా విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతి వస్తుంది సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడి కృషికి, దిల్ రాజు గారి పెట్టుబడికి మంచి రాబడి లభించింది. చాలా సూపర్ డూపర్ హిట్. అలాగే బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ బాబు గారి బాలయ్య బాబుది మరి డాకు మహారాజ్ కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతికి ఫిలిం ఇండస్ట్రీకి ఒక నూతనోత్సాహం, ఒక నూతన పండగ, ఈ సంవత్సర శుభారంభం. అదొక సంతోషకరమైనటువంటి వార్త. ఇక నిన్న పల్లెసీమలన్నీ కూడా శోభాయమానంగా ఆనందంగా బంధుమిత్రులతో ఒకవైపు ఆనందాన్ని షేర్ చేసుకుంటుంటే, మరోవైపు కోడి పందాల పోజులో డబ్బు రాబట్టి డబ్బు పోగొట్టి సరదాగా మరి కోడి పందాల రేసులు జరుగుతున్నాయి. కోడి పందాల రేస్ ఇవాళ కూడా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి నిన్న మధ్యాహ్నం 2:45 నుంచి ఉత్తరాయణం ప్రవేశించింది. మకర సంక్రమణం జరిగి, అసలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి అని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక పరులు ఎవరైనా సరే తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని. నిన్నటి నుండి ఉత్తరాయణం మొదలైంది. మరి ఉత్తరాయణం పుణ్యకాలం అని ఎందుకంటారో ఒక్కసారి తెలుసుకుందాం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణం చాలా విశిష్టత చేకూర్చుకున్నటువంటిది. ఆయనం అనగా పయనించడం అని చెప్పి అర్థం. ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. ఉత్తరం వైపు అంటే ఉత్తర దిశ వైపు అని అర్థం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించడం, ఆ తర్వాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది శాస్త్ర ప్రకారం. అలాగే సూర్యుడు పయనించే దిక్కుని, సూర్యుడు ఎటువైపు పయనిస్తాడో ఆ దిక్కును బట్టి దక్షిణం వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సూర్యుడి పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయండి. అయితే సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు దక్షిణం వైపు, మరో 6 నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఉత్తరాయణం జనవరి 14 నుండి జూలై 16 వరకు ఉంటుందండి. అంటే ఒకరోజు అటు ఇటుగా కావచ్చు. ఇక దక్షిణాయనం అయితే జూలై 16 నుంచి మళ్ళీ జనవరి 13 వరకు ఉంటుంది. ఒకరోజు ఇది కూడా అంతే అటు ఇటుగా ఉంటుంది. ఇక ఉత్తరాయణంలో లయకారకుడైనటువంటి పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు చాలా అనువైనటువంటి వాతావరణం ఇది. మనం ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లను
తత వేద జననం ఉత్తర భూముల్లో జరగటం వల్లను, మరి అట్లాగే హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానము, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపునకు రావటం వల్లను, సమస్త భాషలకు తల్లైనటువంటి సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను, సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పదచంచలం చేయటం వల్లను, ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పదచలనం అంటే ఉత్తరం వైపు నడవటం చేయటం వల్ల, మరి ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా మన హిందువులు భావిస్తారు. అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఉరిగిన భీష్మ పితామహుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ప్రాణాలు వదిలేరు. అది ఆయన కోరిక. కృష్ణ, నాకు ఉత్తరాయణం రాగానే నన్ను మోక్షం కలిగించు నాకని. మరి ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి పుష్పించి కాయలు కాచి మనకి మధుర ఫలాలు అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మామిడి పళ్ళు. ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ కాలంలోనే కుమారి మండలు పుష్పవతులు అవుతూ ఉంటారు. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది కూడా ఈ కాలంలోనే. బహుశా ఎన్ని కారణాల వల్ల ఉత్తరాయణ కాలం పుణ్యకాలం అయిందనమాట. అందుకని మనం రావమ్మ సంక్రాంతి లక్ష్మి అని ఆహ్వానిస్తూ ఉంటాం. అరుణారుణ శుభవేళలో ఉత్తరాయణ ఉదయకాంతులు, హేమంత నిశీధిలో స్వాగతించు భోగి మంటలు, ముద్దులొలికి పసిడి పువ్వులలో బాల్యప్రాయపు ధవళకాంతులు, నిండు ముత్తైదువుల మనస్ఫూర్తి ఆశీస్సులతో కళకళలాడే తెలుగువారి ముంగిళ్ళు, పచ్చని పొలాలలో పసిడి కాంతులతో పల్లెసీములు, మకర సంక్రాంతి వేళ రంగులీను ముగ్గిళ్ళు, గుబ్బెమ్మల మురిపాలతో బంతి చామంతుల సోయగాలు, కొత్త ధాన్యాలతో పాల పొంగిళ్ళ రుచులు, హరిదాసు భజనలు, గంగిరెద్దుల మురిపాల ధ్వనులు, గిట్టల సవ్వళ్ళు, మరి అంబరమంటూ సంబరాలతో గుడిలోని దీపకాంతులు, ఉప్పొంగే ఉత్సాహంతో శోభించే బొమ్మల కొలువు, సిరిలిచ్చు పంటలతో రైతన్నల గుండెల్లో ఆనందపు సిరుడు, ముద్దులొలికే కోడె దూడల రణగుణ ధనులు, చిన్న చిన్న గంటలతో సవ్వడి చేస్తాయి ముద్దులొలికే కోడె దూడలు. మరి ఆ ధనులు నిండిన ఆ ధనుల శబ్దాలతో నిండిపోయి ఉన్నటువంటి గాదెలతో, పిండి వంటల గుమ్మగుమ్మలతో భోగి కనుమలను వెంట నీడుకొని మహారాణిలా రావమ్మ సంక్రాంతి లక్ష్మి, మిన్నంటి వేద మంత్రాలతో పండితుల శుభాశీస్సులతో రావమ్మ సంక్రాంతి లక్ష్మి అని చెప్పి పాడుకోవచ్చు. మరి నిజంగా ఎవరు కనిపెట్టారో కానీ ఈ పండగలు పర్వదినాలు రోజు మామూలుగానే ఉంటుంది. రోజు వారి జీవితం, దైనందిన జీవితం, సూర్యుడు ఉదయించడం అస్తమించడం, చంద్రుడు ఉదయించడం అస్తమించడం, పగలు రాత్రి. కాకపోతే మహర్షులు, యోగులు తరతరాలుగా యుగ యుగాలుగా ఈ పండగలను నిర్దేశించడం, ఈ పండగలను నిర్ణయించటం, వీటి వల్ల మనలో ఏదో తెలియని ఒక మార్పు ఆ ఒక్కరోజు పండగ రోజు వస్తుంది. ఒక చైతన్య స్ఫూర్తి వస్తుంది, ఒక ఆనందం వెళ్ళి విరుస్తుంది. కుటుంబ సమేతంగా అందరం కలిసి కూర్చొని భోజనాలు చేయటం, రోజువారి టేస్ట్ల కొద్ది ఐటమ్స్ చేసుకోవటం వేరు, పండగ రోజున పిండి వంటలు చేసుకొని తినటం వేరు. అలాగే మరి చక్కగా ఆనందంగా ఈరోజు పండగ, ఒరే ఈ రోజున బాధ పెట్టకూడదురా, ఈ రోజున బాధ పడకూడదు, ఈ రోజున ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఈ రోజున కంటితడి పెట్టకూడదు, ఈ రోజున కొట్టుకోకూడదు, ఈ రోజున తగాదాలు ఆడకూడదు
ఈ రోజున కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ ఎందుకు అనుకుంటాం? ప్రతిరోజు జరిగేటట్టుగానే ఈ రోజున దైనందిన జీవితమే. కాకపోతే మనం ఆపాదించుకుంటున్నాం. మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఈరోజు పండగ ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటినుంచో వస్తున్నాయి. ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్ట ఒక దారి అని అందరూ పండగ చేసుకుంటుంటే నాకేంటి పండగ అని కూర్చుంటే వాడి మూర్ఖత్వం అవుతుంది. రోజువారీ మూర్ఖత్వం. ఏముంది బ్రదర్, నిన్నట్లాగానే ఉంటుంది. ఇవాళ పెద్ద కొత్తదనం ఏంటి అని వేదాంతం మాట్లాడితే ఏం లేదు. నిజంగా తెలిసినటువంటి జ్ఞాని అయితే కనీసం ఈ రోజైనా సరే కుటుంబం అంతా కలిసిమెలిసి ఉందాం, స్నేహితులతో ఆప్యాయంగా కలుద్దాం, సరదా సంతోషాలతో ఉందాం. రోజువారీ ఉండే టెన్షన్స్, రోజువారీ ఉండేటువంటి కోపతాపాలు, రోజువారీ ఉండే కొట్లాటలు, తిట్లాడుకోవటాలు ఇవన్నీ మామూలే. కనీసం సంవత్సరంలో పండగ రోజుల్లో అయినా సరే చక్కగా ఆనందంగా ఉందాం. అమ్మ చేసి పెట్టిన వంటలు తిందాం, శుభ్రంగా తలంటి స్నానం చేసుకుందాం. సంవత్సరానికి ఒకసారి అయినా సరే సూక్ష్మక్రిములు అవన్నీ తల్లోంచిపోతాయి. నీట్గా ఉందాం, కాస్త బట్టలు వేసుకుందాం. కొత్త బట్టలని ఎందుకు అనుకుంటారు? ఒక మోజు. పండగకి కొంతమంది కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. అదొక ఆనందం పిల్లలకి, కేరింతలు. పిల్లలు ఆ బట్టలు వేసుకుంటే వాళ్ళు ఆనందపడిపోతుంటే వాళ్ళ నవ్వు ముఖాలు చూసి పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి ఆనందం కలుగుతుంది. మనం అలా ప్రవర్తించాలి. కనీసం రోజు ఎట్లా కొట్టుకు తెచ్చినా, రోజు ఎట్లా తిట్టుకు తెచ్చినా, రోజు జీవితాలు ఎలా ఉన్నా, మూడు బారిపోయి ఉన్నా, ఏడుస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నా, ఈ స్వల్పమైన జీవితంలో, అనల్పమైన ఈ జీవితంలో అత్యల్పమైన ఆనందాన్ని ఈ పండగలప్పుడే పొందాలండి. పండగలు అనేటువంటిది ఓ ట్రెడిషన్ ఏంటి, భగవంతుడికి నివేదన పెట్టంగానే సూర్యభగవానుడు కానీ ఇంకో దేవుడు కానీ వచ్చి తినిపోడు. ఆ చేసుకున్నవి మనమే ఆనందంగా తింటాం. ఆ ఎంజాయ్మెంట్ అంతా మనమే అనుభవిస్తాం. మన కుటుంబం కోసం ఈ రోజున ఖర్చు పెడదాం. రోజు ప్రపంచం కోసం రేస్ కోర్సులకి, పేకాటకి, మందు తాగటానికి, మగువుల వెంట వెళ్ళటానికి, ఓయూలకి, వీటికి గడిపేస్తూ ఉన్నామే. ఈ ఒక్కరోజున కుటుంబం కోసం మనం డబ్బును వెచ్చించలేమా? డబ్బున్నవాడు కానీ, డబ్బు లేనివాడు కానీ, పేదవాడు కానీ, బీదవాడు కానీ తమకు తగ్గట్టుగా ఆ రోజున ఒక నాన్ వెజ్ ఐటము, వెజ్ ఐటము తెచ్చుకొని తింటున్నారే, వాళ్ళని చూసైనా నేర్చుకోవద్దాం మనం. గుళ్ళకి వెళ్ళేవాళ్ళు గుళ్ళకి వెళ్తున్నారు, సరే రకరకాల వైన్ షాపులు, బార్లు, గీర్లు, పాత స్నేహాలు, రోజువారీ మందులు, దుకాణాలు ఇవన్నీ మామూలే. బంద్ చేసేద్దామండి. పండగ రోజైనా సరే కుటుంబంతో గడుపుదాం. నీకంటూ ఒక కుటుంబం ఏడ్చింది, నీకంటూ ఒక పరిధి ఏర్పడింది, నీకంటూ జన్మనిచ్చిన తల్లి ఉంది, నీకంటూ తాళి కట్టినటువంటి భర్త ఉన్నాడు. అట్లాగే నీకంటూ తాళి కట్టించుకున్న భార్య ఉంది, మీ ద్వారా పుట్టిన బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరితో ఆనందం అనుభవిద్దాం అని ఆలోచన. పట్టుమని 3 రోజులు కూడా ఉండలేరండి, కలిసిమెలిసి ఉండలేరా? చాలా మంది చూస్తా నేను. అరే పండగ అనే జ్ఞానం మనకు ఉండద్దా? ఒక వయసు వచ్చిన తర్వాత మన ఇష్ట ప్రకారం ప్రవర్తించకూడదండి, తప్పండి. కొన్ని ఇన్సిడెంట్స్ మనసును కలిచివేస్తూ ఉంటాయి. పండగ పూట కూడా పాత మొగుడేనా అన్న సామెతగా పండగ పూట కూడా పాత తిట్లేనా? పండగ పూట కూడా పాత కక్షలేనా? పండగ పూట కూడా కుటుంబం అంటే నిర్లక్ష్యమేనా? ఆనందంగా గడుపుదామండి. ఆ తర్వాత ఎటుగుడి మిగతా అన్ని రోజులు సంవత్సరంలో కొట్టుకోవటం, తిట్టుకోవటం, పరిణామక్రమాలు మారిపోతూ ఉంటాయి. కనీసం పండగ రోజులైనా సరే మన ఆర్థిక శక్తికి తగ్గట్టుగా పరమాణం చేసుకునే వాళ్ళు పరమాణం చేసుకుంటారు,
లేదా పప్పన్నం తినేవాళ్ళు పప్పన్నం తింటారు, ముక్కన్నం తినేవాళ్ళు ముక్కన్నం తింటారు. ఎవరి శక్తి మేర వాళ్ళు చక్కగా ఆనందంగా ఉందాం, శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. మూడో రోజు ఈరోజు వెళ్ళిపోతున్నాం కాబట్టి మూడో రోజున ఆనందాన్ని పొందుదాం, సంతోషాన్ని పొందుదాం. రేపు ముక్కనుమతో సంక్రాంతి అయిపోతుంది. తర్వాత శివరాత్రి, శివరాత్రి తర్వాత మళ్ళీ ఉగాది. ఈ రొటీన్ ఇంకా జీవితంలో. సో అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం అన్నది, ఉత్తరాయణంలో ఏదైనా దానాలు చేసినా, చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద ఎవరికైనా బట్టలు పెట్టినా, కొత్త బట్టలే అక్కర్లే, మీ ఇంట్లో మీరు వాడుకునే బట్టలు సైజులు ఎక్కువైపోయినా సైజులు తగ్గిన పెట్టుకోవచ్చు. దేవుడేం తిట్టడు, నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు అని. దానం చేస్తే ఇంకా గొప్పది. 10 మందికి చేసేటట్లుగా బహిరంగంగా దానం చేయక్కర్లే, గుప్తంగా దానం కూడా చేయొచ్చు. ఒక గోవుకి అరటిపండు పెట్టచ్చు, పుణ్యం వచ్చేటట్టు. ఒక కోతికి అరటిపండు అందించవచ్చు, ఒక కుక్కకి ఓ ముద్ద అన్నం పెట్టచ్చు. ఇవి పుణ్యమే. ఉత్తరాయణంలో సాధ్యమైనంత వరకు గుళ్ళకి వెళ్ళటం, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటం, చక్కగా కలిసిమెలిసి ఉండటం, కలివిడితనంతో ఉండటం, కుటుంబంతో ఉండటం, స్నేహితులతో అన్యోన్యంగా మాట్లాడటం, ఓ మనసు విప్పి ఇవన్నీ చేసుకుంటూ పోతే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎన్నో పాపాలను హరింపజేసి మనకు పుణ్యాలను ఆపాదిస్తుంది. ఈ పుణ్యాలు త్రుటిలో తప్పిన ప్రమాదాలు, త్రుటిలో తప్పించుకున్న ప్రమాదం నుంచి అన్న వాటి నుంచి బయటపడేస్తుంటాయి మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలాలు. కాబట్టి ఉత్తరాయణం పుణ్యకాలం చక్కగా ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో, పిల్లలతో, స్నేహితులతో ఆనందంగా ఈ 6 నెలల పాటు ఆనందంగా సంతోషంగా ఉండండి. స్వస్తి. భవదీయుడు నారు మంచి.